ఇది విను. అరోహ క్లినిక్ కండలో నేను బరువు తగ్గడానికి తీసుకున్న మౌంజో ఇంజెక్షన్స్ ప్రయాణం ఇప్పటికి 4 వారాలు పూర్తి చేసుకుంది. యాక్చువల్ గా గత 8 నెలలుగా నేను నెలకు 3 కేజీలు పైగా బరువు పెరుగుతూ వస్తున్నాను. ఫిబ్రవరిలో 107 కేజీలు ఉన్న నేను నా ఓవర్ ఈటింగ్ వల్ల అక్టోబర్ వచ్చేసరికి 134 వరకు పెరిగిపోయాను. ఇంక మొదటి నెలలో ఈ స్టార్టింగ్ డోస్ ఇంజెక్షన్ నా మీద 25% వరకు పనిచేసినట్టు అనిపించింది. ఈ నెల రోజుల ప్రయాణంలో నాకు ఎటువంటి వాంతులు, వికారాలు, తలనొప్పులు లేవు. ఇంకా నా ఆకలి విషయానికి వస్తే కడుపు నిండా తినగలిగాను కానీ మితిమీరి తినలేకపోయాను. ఈ నెల రోజుల్లో నేను చేసిన ముఖ్యమైన తప్పు ఏంటంటే అసలు డేట్ చేయకుండా నాకు ఇష్టం వచ్చింది తినడమే. దానివల్ల ఈ నెల మొత్తం మీద నేను కేవలం కేజీ బరువు మాత్రమే తగ్గాను. నాతో పాటు ప్రయాణం మొదలుపెట్టిన మరో ముగ్గురు ఇదే సమయంలో 9 కేజీల లోపల, 7 కేజీల లోపల, 6 కేజీల లోపల బరువు తగ్గారు. వాళ్ళది నాది సేమ్ డోస్, కాకపోతే వాళ్ళు డైట్ పాటించారు, నేను డైట్ తగలేశాను. నిజానికి డాక్టర్ గారు నాకు న్యూట్రిషనిస్ట్ అసైన్ చేశారు, డైట్ ఎలా చేయాలో కూడా చెప్పారు. నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. వాటి ఫలితమే రిజల్ట్. సో ఇప్పుడు ఇంజెక్షన్ ఖర్చుతో పాటు 4 రోజుల సమయం కూడా వృధా అయినట్టు. ఈ 4 వారాలు నేను డైట్ చేయకపోయినా సరే పెరగలేదు కదా, ఇంకా కేజీ తగ్గాను కదా అనే సంతోషంలోనే ఉన్నాను. కానీ వాళ్ళ రిజల్ట్స్ చూసినప్పుడు అర్థమైంది ఈ 4 రోజులు నేను ఎంత వృధా చేశాను అని. ఇంకా డాక్టర్ గారు ఏమంటారో చూడాలి. మరి ఇదిగోండి ఈ చూస్తున్న తిండి అంతా కూడా ఈ 4 రోజుల్లో తినదే. సో హలో గైస్, వీడియో అయితే చూసారు కదా. ఆ మనిషిని చూస్తే నాకు ఒక మీమ్ అయితే గుర్తుకొస్తుంది అసమాట్లు. మీరు చూడండి. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కదలకుండా కూతున్న చోటే ఓటీఎంపీ కొడుతున్నావే, నువ్వు ఒక ఓనర్వి. సో ఆ మనిషి ఏం చేస్తే నీకు ఎందుకు అని అడిగారు అనుకోండి, నా దగ్గర ఆన్సర్ అయితే ఇది. ఫస్ట్ థింగ్, మనోడు వెయిట్ లాస్ జర్నీ అని చెప్పి క్రాష్ డైట్లో ఇవన్నీ చేసాడు, అయిపోయింది, అక్కడతో వదిలేసాడు. మళ్ళీ ఆరోగ్య డైట్ అని మొదలెట్టి అక్కడికి వెళ్ళాడు, కొన్ని వెయిట్ లాస్ అయ్యాను, అయిపోయింది, అక్కడతో వదిలేసారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ మీదకి వచ్చి ఈ మెడిసిన్ వాడుతున్నాను, అండర్ గైడెన్స్లో వాడుతున్నాను, ఈ క్లినిక్లో చాలా బాగుందని చెప్పినాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఇంకో ముగ్గురిని యాడ్ చేసుకుని చేస్తున్నాడు అన్నమాట. సో ఈ వ్యవహారం అన్నది ఎక్కడితో ఆగేది కాదు. ఆయనకి నాలాగా 100, 200 లేకపోతే 80 ఫాలోవర్లు లేరు. 2,80,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇన్స్టా ఫ్యామిలీలో. సో ఇప్పుడు ఆ 2,80,000 మందిలో ఒక 10 మంది అయినా ఈయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ క్లినిక్కి వెళ్ళి ఈ మెడిసిన్ వాడనుకోండి, ఎఫెక్ట్స్ రావని ఎవరైతే గ్యారంటీ ఇవ్వగలరు? సో ఇలాంటి అయితే ప్రమోషన్ చేయడం ఆపమని నేనైతే సజెస్ట్ చేస్తాను. మీరు వాడాలనుకుంటే మీరు వాడి చేసుకోండి, కానీ ఇలాగ పబ్లిక్ ప్లాట్ఫామ్లో కనుక పెడితే సీరియస్ అవుతారు. ఇది చాలామంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.